దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, అనుదిన జీవవాక్యమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ దినము మార్చి 21 లేఖన భాగము లూకాసు వార్త 1వ అధ్యాయము 1 నుండి 24 వచనాల్లో దేవుని యొక్క వాగ్దానము. 11వ వచనం, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభువు రక్షకుడిగా ఈ లోకంలో జన్మించడానికి మరి గొర్రెల కాపరులను, మరి ఎన్నిక లేని వారిని, ఊరు బయట ఉన్న వారిని దేవుడు మొట్టమొదటిసారిగా దేవదూత ద్వారా వాళ్ళకి తెలియజేశాడు. నిజమండి, ఈ లోకంలో ఎన్నిక లేని వారికి కూడా దేవుడు సహాయం చేస్తాడు. దేవుడుగా తను రుజువుపరుచుకుంటాడు. అయితే వారు మెలకుతో ఉన్నారు. ఆయనని మరి సువార్త చెప్పిన వెంటనే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు, ఇది అందరి కొరకు అనుకుంటాం మనము. రక్షకుడు అంటే రక్షించేవాడు. మత్తయి సువార్త 1:21 వచనంలో తన ప్రజలను వారి పాపముల నుండి రక్షిస్తాను అంటున్నాడు. తన ప్రజలు అంటే ఎవరు? మొదటి యోహాను సువార్త 1:12 ప్రకారము తన నామమునందు విశ్వాసముంచిన వారికి ఆయన బిడ్డలయ్యే అధికారం ఉన్నది. అవునండి, ఆయన బిడ్డలు మనం ఎప్పుడు అవుతాము అంటే ఆయన నామాన్ని నమ్మినప్పుడే. అప్పుడు మనము దేవుడి బిడ్డలం అవుతాం. మన పాపాలని క్షమిస్తాడు. జక్కయ్య మొదటిగా చూడటానికి వచ్చాడు, తర్వాత చేర్చుకున్నాడు, తర్వాత ఒప్పుకున్నాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఇతడు కూడా అబ్రహాం కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చింది. అంటే యేసు ప్రభువారు మనందరికీ మరి రక్షణ ఇవ్వటానికి వచ్చాడు. అంటే ఆయన నమ్మాలి. మనం నమ్మినప్పుడు, మనం ఒప్పుకున్నప్పుడు ఆయన మన ఆత్మను, శరీరానికి సంబంధించినవి కూడా సహాయం చేస్తాడు, రక్షిస్తాడు కూడా. పాస్కల్ అనే వ్యక్తి కంప్యూటర్ ప్రోగ్రామ్ కనుక్కున్న పాస్కల్ ఒక దినాన, అంటే ఎవరు చెప్పినా దేవుడు లేడు అనేవాడు. ఒక దినాన అతడు ఒక నది దగ్గర బ్రిడ్జి మీద వెళ్తున్నప్పుడు, ఆ బ్రిడ్జి మీద వెళ్తున్న అతను నడుచుకుంటా మరి కాలు జారి పడిపోవటము. అప్పుడు నన్ను రక్షించండి రక్షించండి అంటున్నాడు. అప్పుడు తనకు గుర్తొచ్చింది, నేను కనిపెట్టిన పాస్కల్ ప్రోగ్రాం నన్ను రక్షించదు. అప్పుడు ప్రభుని, వాళ్ళ తల్లిదండ్రులు ప్రభునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు అప్పుడు దేవుని అడుగుతాడు, ప్రభా నన్ను రక్షించు. ఆ మాట ఎప్పుడైతే అన్నాడో వెంటనే ఒక వ్యక్తి రావటం, అతన్ని కాపాడటం, మరి తాడు వేసు ఈ విధంగా కాపాడాడు అతన్ని. అప్పుడు ప్రభువుని నమ్మాడు. అవునండి, మనల్ని శత్రువుల నుంచి కూడా రక్షిస్తాడు, మన ప్రాణాన్ని కూడా కాపాడుతాడు. అయితే ఈ దినం వాగ్దానం, ఆయన నీ రక్షకుడు, అయితే నువ్వు స్వీకరించాలి. దేవుడు ఇష్టంగా మనం జీవిస్తే భూమి మీద మనకి సమాధానము వస్తుంది అని వాక్యము సెలవిస్తుంది. ఒప్పుకోవాల్సిన పాపాన్ని మనం చూసినట్లయితే 7వ వచనములో, పొట్టుగొడ్డలతో చుట్టబడి సత్రముల వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. సత్రములో స్థలము లేదు అంటే స్థలము లేదు ఈరోజు దేవునికి. అందరికీ మరి మన హృదయములో చాలా మందికి అక్కడ అనేక మంది రాజు కుటుంబాలు ఉంటాయి. ఆ ప్రజాసంఖ్య రాయించుకోవటానికి అనేక మంది వచ్చారు. ఇది చారిత్రాత్మకము, కానీ స్థలము లేదు దేవునికి. అట్లానే మానవుని యొక్క హృదయంలో ప్రభువుకి స్థలం లేదు. హృదయం అనే తలుపు దగ్గర ఉండి తడుతున్నాడు, హృదయంలోకి ఆహ్వానించండి ప్రభువుని. మానవ హృదయం ఎంతగా చెడిపోయిందంటే, మార్కు సువార్త 7:21 ప్రకారం మన హృదయము దురాలోచనలతోను, అహంభావంతోను, అవివేకముతోను, జారత్వములతో, దొంగతనములతో, నరహత్యలతో భయంకరంగా దాదాపు మరి ఇటువంటి ఆలోచనలు కలిగిన వ్యక్తి హృదయంలోకి యేసు ప్రభువుని స్వీకరించలేడు. అయితే వాటిని మనం ఏం చేయాలంటే ఆ హృదయంలో నుండి తొలగించుకొని పశ్చాత్తాపడ్డప్పుడు దేవుడు సహాయము చేస్తాడు. అంటే
హృదయములో ఉన్న ఎన్ని తొలగించగలవు వ్యాకులాన్ని, ఏదైతే నీ దేహాన్ని నీ హృదయాన్ని పాడు చేస్తాయో వాటిని ప్రభు రక్తంలో కడగబడి ప్రభుని హృదయంలోకి చేర్చుకోవాలి. స్థలము ఉన్నదా యేసయ్యకి? అన్నిటికీ స్థలాలు ఉన్నాయి. ఒక్కొక్కసారి బాధేస్తది. విశ్వాసుల గృహాలకు వెళ్ళినప్పుడు బైబిల్ టీవీ మీద కూడా పెడతారండి. ఆ! ఆ! ఎంతో బాధాకరం. అంటే వీళ్ళకి బైబిల్ పెట్టుకోవటానికి స్థలం లేదు. ఇక హృదయంలో ఏం స్థలం ఉంటది? ఆలోచించి దయచేసి నీవు దేవుడికి స్థలం ఇవ్వాలి, స్థానం ఇవ్వాలి. అప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. చాలా మంది అనుకుంటారు మాకు స్థలాలే లేవయ్యా అంటారు. కానీ బాధపడద్దు. యోహాను సువార్త 14:1 మీ హృదయములను కలవరపడనీయకుడి. మీ కొరకు పరలోకంలో నివాస స్థలాలున్నాయి. ఇక్కడ లేకపోయినా పరలోకంలో నీకు ఉంటుంది. చివరిగా ఆజ్ఞ ఏంటంటే 20వ వచనం, గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరుస్తూ స్తోత్రం చేస్తూ తిరిగి వెళ్ళారు. అంటే యేసు ప్రభు గురించి మనం సువార్త ప్రకటించాలి. సాక్ష్యం విన్న వాటిని కన్న వాటిని దేవుడు నీకేం చేశాడో అలా చెప్పటం వల్ల మరి అంత గొప్ప భాగ్యము మనకి ముందుగా మన యొక్క వంశాల్లో మన జాతిలో ప్రభు మనకు అవకాశం ఇచ్చాడు అంటే మనకి అనేక మందికి దీవెనకరంగా ఉండాలనేది దేవుని యొక్క చిత్తం. 1 పేతురు 2:9 ఆయన మనల్ని వెలుగులో అంటే చీకటిలో నుండి వెలుగులోకి ఎందుకు తీసుకొచ్చాడంటే ఆయన గుణాతిశయములు ప్రచురం చేయ నిమిత్తమే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. కావున ఆయన గురించి సాక్షిగా ఉందాం. మరి దురాత్మలు పోయే సేనదయానికి 10 గ్రామాలకి సువార్త ప్రకటించాడండి. వాడు వెళ్ళి దెక్కపొలిలో ప్రకటించింది. నీకు ప్రభువు నీ ఎందుకు